మర్చిపోకపోతే మనం దేవుడు స్తుతించలేము. ఆమె ఏది మర్చిపోవాలా? ఏది మర్చిపోవాలా? మన ఇంట్లో ఉన్న సమస్యలు, మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టము సమస్యలను మర్చిపోయినప్పుడే, ఆయన పైన దృష్టి మనం కేంద్రీకరించినప్పుడే మనం దేవుని స్తుతించాలి. ఆమె మరి మనం ప్రభువును స్తుతిస్తాం. థాంక్ యూ లార్డ్. Holy
హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి ఇంకా ఎంత వస్తుందో దేవుడిని ఇంకా స్తుతించాలి. ఎలా స్తుతించాలంట? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. స్తోత్రం. మనం కొత్త పాట వాక్యం నేర్చుకుందాం. ఈ పాట ఏంటంటే నీ ప్రేమ మాధుర్యము. దేవుని ప్రేమ గురించి తెలియజేస్తాము. ఆమేన్. దాని మొదటి వచనము, దేవదూతలు రేయింబవలు కొనియాడుచుందురు నీ ప్రేమను. తర్వాత కృపామయుడా, కరుణించువాడా, ప్రేమ స్వరూప, ప్రణతిప్రియ.
సృష్టికర్తలు, సర్వలోకమును కాపాడువాడు, పాలించువాడు, సర్వమానవులు పరములు చేర్చిది, అద్వితీయుడవు, ఆరాధన దైవము. చాలా సింపుల్ మాటలు ఉన్నాయి కదా, మనం సులువుగా నేర్చుకొని స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. మొదటి వచనం నుంచి పాడదాం. స్తోత్రం. దేవదూతలు నీవు పదము కొనియాడుచుందురు నీ ప్రేమను. దేవదూతలు నీవు పదము కొనియాడుచుందురు నీ ప్రేమను.
నిత్యము ఆయన ప్రేమను వర్ణిస్తూ ఉంటుంది దేవుని కాలశంలో విన్నదా ఇది నా దేవుని ప్రేమ నీకు జ్ఞాపకం చేసుకున్నదా? దేవుని ప్రేమ నీవు తలచగలవా? నీ ప్రేమ మాధుర్యము దేవుని ప్రేమను వర్ణించగలవా? దేవుని వాక్యముంది భక్తులు వారు మాట ఇదిగో ఆయన ప్రేమ యొక్క లోతును, ఆయన ప్రేమ యొక్క వెడల్పును, ఆయన ప్రేమ యొక్క ఎత్తును వర్ణించగలవా? వర్ణించగలవా? హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. Oh, we worship your name, Lord. We worship you, Lord. We thank you, Jesus. Prema Swarupa
ఆత్మదేవా నిన్నే కీర్తిస్తున్నాము తండ్రి నిన్నే కొనియాడుతున్నాము ప్రభువా నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా Can you remember? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన ప్రేమను తలచుకున్నావా? ఓడిపోయిన నా జీవితాలను నేను జీవింపచేశాను. దుష్టత్వంలో నీవు విడిపించావు. దుష్టుని చేతిలో పట్టబడిన నీవు విడిపించావు. చిగురింపజేసెను ప్రభు యేసు తన ద్రాక్షవల్లితో ఒక తీరగా నాటెను గను క్రీస్తు Thank you.
చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును. ఈ మాటను పాడుతున్న సమయంలో కూడా ఒకసారి ఆలోచించు. నీ జీవితం ఎవరు కోరుకుంటుంది? వై యు ఆర్ లివింగ్? దేని కొరకు నీకు జీవిస్తున్నావు? నీ కొరక, నీ కుటుంబం కొరకు జీవిస్తున్నావు? లేదా భౌతికవంతుని వలె మరణించినను ఇదిగో నేను బ్రతికినను నా యేసు కొరకు నేను జీవిస్తాను. You know for whom you are living. నీకు తెలుసు నీ వరకు నేను జీవిస్తున్నాను. నువ్వు కాల్సిపోతుంది కదా. యేసు కొరకు నీవు జీవించగలవా? ప్రభు కొరకు నీవు జీవించగలవా? అయ్యా, నేను మరణించినను నాయన, నేను బ్రతికినను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను తండ్రి. నీ కొరకు జీవిస్తాను ప్రభు. You know, ప్రభు యేసు తన ద్రాక్షవల్లితో ఒక తీగగా నాటెను ప్రభు క్రీస్తు. ఆత్మఫలము ఫలించెదను నా ప్రభు యేసు. ఆత్మఫలము ఫలించెదను నా ప్రభు యేసు. చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును. చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును. 2021 10వ మాసంలో మనం ఉన్నాం. గత వారం మనం చూసాము 10వ సంఖ్య దేవుని తీర్పు. ఈ 3వ ఆదివారం ఉంటున్న మనం ఈ సంవత్సరం ముగించుకులో నువ్వు సమీపిస్తున్నావు. ఒకసారి ఆలోచించి, దేవుడు మనకి ఇంత సమయం ఇచ్చాడు, ఎంతో సమయం ఇచ్చాడు. ఆయనలో మనం ఏ విధంగా ఉన్నాము? ఈ 21 మనలో ఏదైనా మార్పు కలగజేసిందా? ఈ 21 మన జీవితంలో మార్పును చూపించిందా? లేని ఎడల మార్పు లేని వారిగా ఉంటున్నామా? ఇంకా అదే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తా ఉంటున్నాడు. ఇంకా అవకాశం ఇస్తా ఉంటున్నాడు. చేంజ్ ఇంటూ హిస్ ఇమేజ్. ఆయన స్వరూపంలో మార్చబడుకో. ఆయన స్వరూపంలో మార్చబడుకో. ముగించిన ముందు మనం ప్రార్థిస్తాం. ప్రభువుడా, ప్రభా, నీవు నాకు ఇస్తున్న అవకాశాలను నేను దుర్వినియోగం చేస్తున్నానా? నీవు నాకు ఇస్తున్న అవకాశాలను నేను వాడుకునే వాడిగా ఉంటున్నానా? థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నమ్మదైన దేవా, పరిశుద్ధ పాలనకు వందనాలు చెల్లిస్తున్నాము. అద్వితీయ సత్యదేవుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ప్రేమ మాధుర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మాపై చూపిన నీ ప్రేమపై వందనాలు, స్తోత్రాలైనా దేవా. ఏ శక్తి లేనటువంటి నీ గొప్ప అలాపై ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలైనా. కానీ మా కొరకు ఆఖరి శిలువలో ప్రభా, దేవ ఆఖరి చుక్క వరకు ప్రభా నువ్వు కాచిన నీ అమూల్యమైన రక్తానికై వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీ
మీరు మాకు సమీపంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఇదిగో తలుపు ఎదురు నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తాడో నేను వారి వద్దకు వస్తానని వాగ్దానం చేశాను ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. మాలో ఉన్న యేసయ్యానికి వందనాలు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా మేము తండ్రి ఎవరి దినాల్లో ఉంటున్నాము ప్రభా. అయ్యా తండ్రి ఎన్నో సూచనలు మేము కనులారా చూస్తున్నాము ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. దేవ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభా. దేవానికి వందనాలు. మా జీవితాలను ప్రభా దేవ నీ సన్నిధిలో ప్రభా నీ కొరకు జీవించడానికి, బ్రతకడానికి, సాగడానికి సహాయం చేయండి నాయన. ఈ లోకంలోనైనా మేము యాత్రికులముగానైనా స్తోత్రములు మేము ఉంటుండగా ప్రభా నీ కొరకు యాత్ర చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దేవదాసు వాక్యం చెప్పనంటున్నారు ప్రభా. మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనని పాదాల చెంత సమర్పించుకోండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you, Jesus. Thank you, Lord. We worship your name. Hallelujah. Phones. No? Praise the Lord. Hallelujah. ఫోన్లు ఎక్కువైపోయాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామమునకు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిర్మల ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అన్నిటినీ మరచి అన్నిటినీ విడిచి సాక్రిఫైస్ చేసి ప్రభు సన్నిధిలో మీరు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఒక్కసారి మీరు అన్నిటినీ సాక్రిఫైస్ చేసి దేవుని సన్నిధికి వచ్చింది కాబట్టి మీ కొరకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుళ్ళరా కొందరు నిద్రను మానుకొని డైరెక్ట్ జాబ్ నుంచి డైరెక్ట్ వచ్చారు. కొంతమంది దూర ప్రాంతంలో దూర స్థలం నుంచి వచ్చారు. యూ హ్యావ్ సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ గాడ్. అది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. యూ హ్యావ్ సాక్రిఫైస్ సంథింగ్. నేను అంటాను యూ విల్ రిసీవ్ ఎ ఫ్రూట్. నీవు త్యాగం చేస్తావు కనుక దేవుని కొరకు దేవుని సన్నిధిలో త్యాగం చేస్తావు కనుక ఆ ఫలం అనేది పోదు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఓకే, దేవుని వాక్యంలోనికి మనము వెళ్ళక ముందు దేవుడా టెస్ట్ మనీ ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకుంటారా? సాక్ష్యము పంచుకుంటారా ఎవరైనా? స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత. ఎస్ సునీల్ స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పైకి రా. స్తోత్రం. రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను గత వారం రోజులుగా నేను చాలా సిక్ అయ్యింది. నాకు నిలబడాలన్నా అంత ఎనర్జీ లేకుండే. స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అట్లా చాలా పడుకోవాలన్నా ఇబ్బందిగా అనిపించేది. సో నాకు నైట్లో కూడా ఎంత నిద్ర రాకపోయినా ప్రార్థనలో ఉన్నా కూడా ఏమంతా నాకు పాజిటివ్ ఏం రాకుండే. అదే బలహీనత అదే ఉండేది. సో ఒకరోజు నైట్ బాబాయ్తో ప్రే చేయించుకున్న తర్వాత నాకు రిలాక్స్గా అనిపించింది. సో అది ఆ నైట్ నేను ఎంత మంచిగా నిద్రపోయిందంటే వారం రోజుల నిద్ర కూడా నేను అంత పోలేదు. సో ఆ ప్రార్థన వల్ల దేవుడు నేను ఒకటే నమ్ముకున్నాను. ఏం ప్రార్థించిందంటే నేను ప్రార్థించిన వారికి స్వస్థత కలుగుతుందంటే నేను ఒక్కటే బట్టి నేను ప్రార్థించాను. అదేవిధంగా ఈరోజు ఇంకా ఏంటిదంటే నేను మెట్లు ఎక్కాలన్నా కూడా నాకు అసలు ఇబ్బంది అనిపించేది. కాళ్ళలో నొప్పి ఎంత బాధించేదంటే అంత. కానీ దేవుడు నాకు ఈరోజు ఎంత శక్తి ఇచ్చిందంటే ఇంటి నుండి ఇక్కడ వరకు నడిపించిండు. అయినా ఇంత ఎనర్జీ ఉందంటే దేవుడికి కృతజ్ఞతలు. ఆమేన్. ఆమేన్. చప్పులు కొడదాం. దేవుడు ఇంకా తన బలముతో దేవుని పరిచర్లో దేవుని కొరకు వాడబడాలా. దేవుడారా సునీల్ చాలామందికి తెలీదు. సునీల్ ఎవరంటే ఏలియన్న వాళ్ళ కొడుకు. స్తోత్రం. ఏలియన్న వాళ్ళ
కొడుకు ఏలియన్ అందరికి తెలుసు, ఏలియన్ అందరికి తెలుసు. సో ఏలియన్ వాళ్ళ కొడుకు యాక్చువల్లీ బిఫోర్ లాస్ట్ వీక్ వాళ్ళ మామ చనిపోయాడు. చనిపోయిన దాన్ని బట్టి డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. దేవులారా, అపవాది కావాల్సింది ఏంటి తెలుసా? డిప్రెషన్లో ఒంటరి వాడిగా చేసి నిన్ను ఎలా తీసుకొని వెళ్తుందంటే, నీ జీవితాన్ని నాశనం చేయకముందు ఇదిగో డిప్రెషన్లోనికి తీసుకెళ్తుంది. అది బలమైన ఆయుధము. అపవాది యొక్క బలమైన ఆయుధం ఏంటంటే నిన్ను కృంగుదల కలగజేస్తుంది. స్తోత్రం. ఒకవేళ దానిలోనే మనం ఉంటే మనము విశ్వాస జీవితంలో నుంచి పడిపోతాము, ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోతాము. ఎలాంటి స్థితిలోనికి వచ్చేస్తామంటే నా లైఫ్ వేస్ట్, నేను దేనికి పనికి రాను. కానీ దేవుని కృపను బట్టి ఇదిగో ఆ డిప్రెషన్లో ఉంటున్న కుమారుణ్ణి దేవుడు మరలా తన బలము చేత లేపాడు. ఆమేన్, స్తోత్రం. ఇంకెవరైనా పంచుకుంటారా సాక్ష్యాను? స్తోత్రం, హల్లెలూయా. లేని ఎడల ఓకే రండి చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో. ఎస్. మధ్యలో ఆరోగ్యం బాగాలేకుంటే ఇంకా రోజుగా అయితే అప్పుడు చాలా అనారోగ్యం అంతర్గ్రామ్ నా లోపల లైఫ్లో రక్తకణాలు కింద చూపెట్టింది. నాకు ఒకటే ఉందండి. మళ్ళా కొంచెం లోపెట్టేస్తే మళ్ళా చాలా పెట్టింది. చాలా లాభం ఉందండి. మీకు డాక్టర్ పోయి మందులు వాడండి అది అని చెప్పి సరే అని చెప్పి అందరిలో వచ్చి ఒక శుక్రవారం నుంచి అందరూ ప్రేర్ చేసిన తర్వాత కొంచెం నాకుండా అయిపోయి మళ్ళీ వాళ్ళు శనివారం ఆదివారం వచ్చింది. అయితే నేను వాళ్ళు ఎక్కుతున్నానంటే చాలా బద్దయిందని చెప్పి డాక్టర్ కూడా ఒకవేళ ఫోన్ చేస్తే సమయానికి లేదు డాక్టర్ ఆ టైంకి అన్న ప్రేర్ చేసేదని చెప్పి ఆ రోజు వచ్చాను. తెచ్చి ఆదివారం రోజు వచ్చి కూర్చున్నా అసలు నాకు ఇక్కడ తెచ్చుకో కూర్చొని అయితే లేదు, అంత బలహీన అయిపోయింది. అయితే ఏమన్నా తింటే మాత్రం మొత్తం వామిటింగ్ అయిపోతుంది. నీళ్ళైనా నీళ్ళు వామిటింగ్, ట్యాబ్లెట్ వేసుకున్న ట్యాబ్లెట్ వామిటింగ్ అట్లా అయిపోయి చాలా అనారోగ్యంతో ఉంటే దేవుడు స్వస్థపరిచారు. మీ అందరికీ వందనాలు. మీరందరూ దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పుకోండి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఒక్కొక్కరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుళ్ళరా మూలది ఏంటిదంటే ప్రార్థన. ఆమేన్, స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ మనిషిని ఏ స్థితిలోనున్న వారిని కూడా దేవుడు ఆ వాటి నుంచి విడుదల చేసేది అంటే ప్రార్థన శక్తి. ఆమేన్. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏమంటుందంటే, ఇదిగో మనలో కార్యసాధకము చేయుతున్న శక్తిని బట్టి, మనలో కార్యసాధకం అంటే మనలో కార్యము జరిగించే సామర్థ్యత ఉంటుంది. అదేంటిదంటే దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. వాక్యంలోనికి వెళ్ళకముందు దేవుళ్ళరా నేను ఎవ్రీడే ఒక మెసేజ్ వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. డానన్న దగ్గర నుంచి, రఘునాథ్ డానన్న గురించి ప్రతిరోజు కూడా ఒక వాక్యం వస్తుంది. తర్వాత దాని కింద ఒక మాట, వివరణతో కూడిన ఒక మాట, చిన్న లైన్ ఇస్తుంది. నేను డైలీ కంపల్సరీ దాన్ని నేను చదువుతాను. ఒకరోజు నేను దాన్ని చదువుతున్న సమయంలో ఒక మాట ఇవ్వబడింది. ఏంటంటే ద ట్రెషర్ ఈజ్ ఇన్సైడ్ యూ. నీలో ఉంటున్నది ఏంటిదంటే దేవుని యొక్క స్వాస్థ్యం అనేది నీలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఆ మాట నేను చదువుతున్నప్పుడు నిజముగా నేను ఆలోచించాను, ఎంత మనము ధన్యులము. ఆమేన్. మనము ఉట్టి వారు కాదు, ఏదో సాధారణమైన జీవితాన్ని జీవించాలా అనే వారము కాదు. కానీ మనము ఎలాంటి వారమంటే మనలో దేవుడు ఒక స్వాస్థ్యమును దేవుడు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్దామా ఈ మాట? నాలో దేవుడు స్వాస్థ్యమును ఉంచాడు. నేను సాధారణమైన వ్యక్తిని కాదు, దేవుని అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నవాడను. ఆమేన్, హల్లెలూయా. ఈ అసాధారణ శక్తి ఏం చేస్తుందంటే మనల్ని అసాధారణమైన కార్యములు అనగా ఇంపాసిబుల్ థింగ్స్ని చేయుటకు దేవుడు బలపరుస్తాడు. ఆమేన్, స్తోత్రం.
ఈ రెండు కూడా ఒకటి. గత వారం మనం చూసిన మాట గుర్తుందా? గత వారము ఎంతమందికి గుర్తుంది? గత వారం మనం ధ్యానించిన వాక్యము దేని గురించి ధ్యానించాము అమ్మా? 10 నంబర్ 10 కదా, 10వ సంఖ్య. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. తీర్పు 10వ సంఖ్య దేని సూచిస్తుందంటే తీర్పును గురించి తెలియజేస్తూ ఉంటుంది. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము విశ్వాసముగా దేవుని పిల్లలముగా అనుదినము ఏం చేయాలంటే ఇదిగో వాక్యము ద్వారా నన్ను నేను సరి చేయబడాలా. ఆమేన్. మన జీవితము ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నా జీవితమైన నీ జీవితమైన కానీ ఈ వాక్యానికి అనుకూలమైనదిగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యానికి అనుకూలమైనదిగా ఉండాలా. ఆలోచించండి. ఒకవేళ పిల్లలు చదువుతున్న సమయంలో వారు పాస్ కావాలంటే ఎలా పాస్ అవుతారు? వాళ్ళు ఎలా పాస్ అవుతారు? ఇఫ్ దే డోంట్ నో దేర్ బుక్స్, విల్ దే పాస్? వారి పుస్తకములు వారికి తెలియకపోతే వారు పాస్ అవుతారా? ఏ క్లాస్ అయినా కావచ్చు. పాస్ కావాలంటే వారి బుక్స్ వారు చదవాలి. అందుకొరకే వారికి టీచర్ ఇవ్వబడ్డారు. బోధకుడి టీచర్స్ ఏం చేస్తారు? ఇదిగో వారి మొదటి నుండి అంతం వరకు వారు బోధిస్తారు. గమనించండి. అది బోధిస్తున్న సమయంలో వారు నేర్చుకున్నప్పుడు మాత్రమే. చాలా జాగ్రత్త అండి. క్లాస్లో ఎలాంటి వారు ఉంటారో అన్ని రకాల ప్రజలు ఉంటారు. జ్ఞానులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, తర్వాత మొద్దు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఈ మొద్దు ఎక్కడ ఉంటారో లాస్ట్లో కూర్చుంటారు. స్తోత్రం. ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? వాళ్ళు ఏది చెప్పినా కానీ వారి బుర్రకి ఎక్కదు టీచర్. కానీ క్లెవర్ స్టూడెంట్స్కి టీచర్ చెప్పే ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఎండ్లో చివర్లో ఎగ్జామ్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ని బట్టి ఎగ్జామ్ కొరకు 2 రకాల స్టూడెంట్స్ ఎదురు చూస్తుంటారు. ఒకరు చదివిన వారు ఆ డే కొరకు కనిపెడతారు. రెండవదిగా చదవని వారు ఆ డే వస్తుందంటే ఏమవుతుంది? హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్తోత్రం. డగ్ 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 డగ్. హాల్లో కూర్చున్నా కానీ క్లెవర్ స్టూడెంట్స్ చదివిన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో పేపర్ చూడంగానే సంతోషంతో వారి ముఖము ప్రకాశిస్తుంది. అదే చదవని పిల్లలు ఆ పేపర్ చూడంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. గమనించండి. అదే విధముగా ప్రభు అంటున్నాడు, దేవుని కొరకు మనం సిద్ధపడుతున్న సమయంలో ఈ బుక్స్ ద్వారా, ఈ పుస్తకం ద్వారా మనము ప్రావీణ్యత కలిగిన వారిగా ఉన్నామా? ఎంతగా ఈ పుస్తకం గురించి నాకు గ్రహింపు ఉంది, ఎంతగా ఈ గ్రంథములో ఉన్న వాటిని దాని ప్రకారము నేను జీవిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. అందుకొరకే మనకి ఇవ్వబడినది ఏంటంటే ఈ గ్రంథము ద్వారా ఇదిగో మన జీవితాలు సరిచేయబడాలి. ఇదే కాలశంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి 2 తిమోతికి రాసిన పత్రిక హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తాం. నిన్ను చూడవలెనని నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఈ మాట రాస్తున్న సమయంలో ఇదిగో నీలో ఉన్న విశ్వాసము దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు? ఎవరి గురించి రాస్తూ ఉంటున్నాడు? ఇదిగో పేతురుతో రాస్తూ ఉంటున్నాడు. ఇదిగో పేతురు, నీలో నేను విశ్వాసాన్ని చూస్తాను. మనకందరికీ కూడా విశ్వాసం ఇవ్వబడింది కదా. ఎంతమందికి విశ్వాసం ఉందమ్మా? ఎంతమందికి విశ్వాసం ఉంది? స్తోత్రం. ప్రతి ఒక్కరికి యేసయ్యను మనం అంగీకరించిన మనందరిలో కూడా దేవుడు గురించి ఆవగించేంత విశ్వాసము దేవుడు ఇస్తాడు. ఎవరికైనా కానీ కొద్దిగా ఎక్కువ విశ్వాసం ఉందా? ఎవరికైనా కానీ కొలతలో తేడా ఉంటుందా? దేవుడు ఇచ్చిన విశ్వాసంలో కొలతలో తేడా ఉంటుందా?
లేదు. ప్రతి ఒక్కరికి ఎలాంటి విశ్వాసాన్ని ఇచ్చాడు? ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో ఒకే రకమైన విశ్వాసము. అది ఎలాంటిదంట? ఆవగింజంత విశ్వాసము. గమనించండి, చాలామంది ఆ పొందుకున్న విశ్వాసాన్ని వారు ఏం చేస్తారంట? పెట్టుబడి పెట్టారు. కొంతమంది ఏం చేస్తారు? పొందుకున్న విశ్వాసాన్ని వాడలేదు కనుక విశ్వాస జీవితంలో వారు ఎదుగని వారిగా ఉన్నారు. అనేకులు విశ్వాసము పొందుకున్న వారు, దేవుని యందలి విశ్వాసము కలిగి ఉన్నవారు, వారు గొప్ప కార్యములు చూచేవారిగా ఉంటున్నారు. అనేకులు దేవుని కార్యాన్ని చూస్తున్నారు, అనేకులు దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. ఆలోచించండి, దేవుని వాక్యం అంటుంది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. రక్షించుటకు దేవుడు ఎలాంటి వాడంట? దాని ఆయన హస్తము ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఆయన చాచే దేవుడు. ఏ మనుష్యుడు చేయి కూడా వెళ్ళలేని స్థలంలో, ఏ మనుష్యుడు వెళ్ళలేని స్థలంలో ఇదిగో దేవుడు వెళ్ళగలుగుతాడు. దేవుని హస్తము ఆ స్థలంలో చేరుకోగలుగుతుంది. గమనించండి, అనగా దేవుడు ఎలాంటి వాడంట? ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో వృద్ధి చెందుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు కార్యం చేయాలంటే దేవుడిచ్చిన ఇదిగో ఆ విశ్వాసము ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. If you have big faith, you will see the big things in you. నీలో ఇదిగో గొప్ప విశ్వాసము కలిగి ఉంటే దేవుని గొప్ప కార్యములు నీవు చూస్తావు. నీలో కొద్ది విశ్వాసం ఉంటే ఇదిగో నీవు కొద్ది కార్యములు చూస్తావు. గమనించండి, విశ్వాసముతో పాటు సేమ్ టైం అదే సమయంలో ఇదిగో ఏం పని చేస్తుందంట? అవిశ్వాసం అనేది పని చేస్తూ ఉంటుంది. ఈ అవిశ్వాసము ఏం చేస్తుంది? నేను విశ్వాస జీవితంలో నుండి పడివేస్తుంది. దేవుడు అందుకొరకే హెబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. హీబ్రూస్ చాప్టర్ 2 verse 1. హెబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఈ దినం చాలా జాగ్రత్తగా వినండి. కావున జాగ్రత్త వినండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టి చాలమ్మా ఏమంటున్నాడు? మనము విన్న సంగతులను ఏం చేయకూడదు? ఏం చేయదంట? నీవు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. ఒకసారి ఆలోచించండి, నీ విశ్వాస జీవితంలో నీవు స్థిరముగా ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో ఇదిగో జారిన స్థితిలో నీవు ఉంటున్నావా? హౌ యువర్ ఫెయిత్ లైఫ్, నీ విశ్వాస జీవితము ఏ విధముగా ఉంటుంది? నీవు స్థిరమైన వారిగా నీవు ఉండగలుగుతున్నావా, లేదా నీవు జారిపోయే స్థితిలో? ఆలోచించండి, జారిపోవడం అనేది ఒకే దినంలో కలగదు. నేను అంటాను, ప్రార్థన జీవితంలో నీవు చల్లారుతున్నావంటే విశ్వాస జీవితంలో నీవు జారిన స్థితిలో ఉంటున్నావు. వాక్య జీవితంలో నీవు చల్లారుతున్నావంటే విశ్వాస జీవితంలో బలహీనుడిగా అవుతున్నావు. సహవాసంలో ఇదిగో నీవు చల్లారుతున్నావంటే దాని అర్థం తెలుసా? విశ్వాస జీవితంలో చల్లారుతున్నావు. ఈ 3 విషయాలు ఏంటి తెలుసా? ఇదిగో నీ వాక్య జీవితము, నీ ప్రార్థన జీవితము, నీ సహవాస జీవితము, ఈ 3 నీ విశ్వాసములో నీ ఉన్నావా, జారిపోతున్నావా? అందుకొరకే దేవుని వాక్యం అంటుంది ప్రాముఖ్యమైనది 3. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో మన దేవుని వాక్యం ఉంటుంది, హేబేలు దేవునికి అర్పణ అర్పించాడు. తర్వాత హానోకు దేవునితో కలిసి నడిచాడు. హేబేలు దేవుని ఆరాధించాడు, హానోకు దేవునితో కలిసి నడిచాడు, అబ్రహాము విశ్వాసముతో జీవించాడు. గమనించండి, ఈ 3 ప్రాముఖ్యము. ఒకటి, హేబేలు ఏం చేస్తాడు తెలుసా? మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాడు. విశ్వాసుల జీవితాలలో ఈ 3 ఒకవేళ లేని ఎడల, దేవుని పిల్లల జీవితంలో ఈ 3 ప్రాముఖ్యమైనది లేని ఎడల, గమనించండి, మొట్టమొదటిగా ఏం తెలుసా? వర్షిప్, ఆరాధన. దీని ఆరాధన ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యం ఉంటుంది 100వ కీర్తన 1వ వచనంలో, దేవుని వాక్యం ఉంటుంది 100వ కీర్తన 1వ వచనం, 100 Psalms 1st verse. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధిలోనికి
ప్రవేశించండి. స్తోత్రం. గమనించండి, మొట్టమొదటిగా ఏమంటున్నాడు దేవుడు? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధిలో నీవు ప్రవేశించాలి. దేవుని సన్నిధిలో దేవుని మనం కలుసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడు కోరేది తెలుసా? థ్యాంక్స్ గివింగ్. ఒకసారి ఆలోచించు, చివరిసారిగా నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చెల్లించావు? దేవుని కృతజ్ఞత ఎప్పుడు చెల్లించావు? థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హార్ట్. కృతజ్ఞత అనేది మన హృదయం యొక్క వైఖరి. ఆలోచించండి, దేవుని వాక్యం ఉంటుంది. కృతజ్ఞత దేనికి తెలియజేస్తూ ఉంటున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో యెషయా దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ దర్శనంలో ఏమిటంట? దేవదూతలు నిత్యము మానక నిత్యము దేవుని ఏం చేస్తుంది? నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడని మానక నిత్యము దేవహువాను కీర్తిస్తుంది. ఏమంటున్నాడు? మానక నిత్యము నీవు పరిశుద్ధుడవు. ఆలోచించండి, మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞత దేని తెలుస్తుందంటే దేవుని శక్తిని గురించి, దేవుని బలమును గురించి నీవు కృతజ్ఞత చెల్లిస్తున్నావు నీవు. రెండవదిగా దేవుని ఏం చేస్తూ ఉంటున్నావు తెలుసా? కృతజ్ఞత తర్వాత నీవేం చేస్తున్నావు? ప్రభును స్తుతిస్తున్నావు నీవు. దేవుని స్తుతించు. దేవుని ఎందుకు స్తుతించాలా? దేవుని ఎందుకు స్తుతించాలన్నారా? ఆయన పరిశుద్ధుడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక. ఆలోచించండి, దేవుడు మనల్ని మంచివారిగా చేయడానికి రాలేదు యేసయ్య. హలో, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనకి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మంచివారిగా చేయడానికి వచ్చాడా? దేవుడు మంచివాడు. దేవుడు ఇదిగో ఈ లోకానికి ఆయన రావడానికి గల కారణము నిన్ను మంచివాడిగా చేయడానికి కాదు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకు ఆయన వచ్చాడు. స్తోత్రం. అందుకొరకే మొదటి టెస్లోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. ఇదిగో ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడిగా ఉండవలనే అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆలోచించండి, పరిశుద్ధ దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్న సమయంలో ఆయన ఎంత పరిశుద్ధుడో నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీవు ఆయన ఎంత పరిశుద్ధుడో నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? గమనించండి, ఒకవేళ దేవుని యొక్క పరిశుద్ధతను నీవు జ్ఞాపకము చేసుకుని ఎడలా నీవెలా ఉంటుందో తెలుసా? ఇదిగో నీవు ఆయన పరిశుద్ధతలో పాలు పొందలేవు. చాలా జాగ్రత్త వినండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మన జీవితంలో ఒక విశ్వాసి జీవితంలో విశ్వాసం నుండి విశ్వాసములోనికి నీవు ఎదగాల. నీ విశ్వాసము ఎలాంటి దినదినము ఎదగాల. ఇదిగో ఎదగాలంటే ప్రాముఖ్యమైనంత ఇదిగో దేవుని కృతజ్ఞత చెల్లించే అలవాటు నీకుందా? దేవుని ఆరాధించే అలవాటు నీకుంటుందా? ఇదిగో దేవునితో కలిసి నడిచే అలవాటు నీ ఉంటుందా? గమనించండి, దేవునితో కలిసి నడవాలంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంటుంది. ఇదిగో ఇద్దరు సమ్మతించని ఎడల వారు కలిసి నడవగలరా? యు హ్యావ్ టు అగ్రీ విత్ ద గాడ్. నీవు ఎవరితో అగ్రి కావాలా? ఎవరితో అగ్రి కావాలా? దేవునితో అగ్రి కావాలా? అలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో అగ్రి కాదు, దేవుడు మనతో సమ్మతించడం కాదు. ఒకసారి ఆలోచించండి, నోహాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు నోహాతో? ఇదిగో నేను భూమిని నాశనం చేయబోతున్నాను కనుక నీవేం చేయట? నీ కుటుంబము రక్షణ కలుగుటకు నీవు ఓడను సిద్ధపరచు. దేవుడు ఏం చేస్తాడు? ఫలానా కొలత దేవుడు ఇచ్చాడు నోహాకు కదా. నోహాకు ఫలానా కొలత ఇచ్చాడు. గమనించండి, నోహాకు దేవుడు కొలత ఇచ్చినప్పుడు నోహాతో దేవుడు సమ్మతించాడా లేదా దేవునితో నోహా సమ్మతించాడా? ఎవరి మాట ఎవరు విన్నారు అమ్మా? దేవుని మాట నోహా విన్నాడు. అబ్రహాముతో దేవుడు బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు, కానీ దేవుడు అబ్రహాము మాట కాదు. దావీదు దేవుని కొరకు ఆరాధన చేసినప్పుడు దేవుని మాట దావీదు విన్నాడు, కానీ దావీదు మాట దేవుడు వినలేదు. గమనించండి, మనం ఎక్కడ మిస్ అయిపోతామో తెలుసా? మనము దేవుని మాట వినము, కానీ దేవుని యొక్క ట్రాక్లో మనం రావు, కానీ దేవుడే నా ట్రాక్లో రావాలా. అందుకొరకు ఏమంటారు చాలాసార్లు, దేవుడు నా ప్రార్థననే వింటలేడు,
ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థన ఎందుకు వినాలి? దేవుడు ప్రార్థన ఎందుకు నీ ప్రార్థన వినాలా? గమనించండి, దేవుని యొక్క మార్గంలో, దేవుని ట్రాక్లో, దేవుని యొక్క మార్గంలో నీ వచ్చినప్పుడు, అందుకని దేవుని వాక్యం ఉంటుంది, హానోకు దేవునితో నడిచాడు. దేవుని మార్గంలో నడిచాడు హానోకు. దేవుడు హానోకు మార్గంలో కాదు, హానోకు దేవుని మార్గంలో నడిచాడు. చాలా జాగ్రత్తగా. అందుకొరకే మన క్రైస్తవ జీవితం అనేది ఒక మతము కాదు. ఈ క్రైస్తవ జీవితం ఏంటంటే ఇదిగో నీవు ఎంచుకునే మార్గము. చాయిస్ ఈజ్ హియర్స్. ఎంచుకోవడం అనేది నీ చేతిలో ఉంటుంది. ఇదిగో ఈరోజు నీవు ఇక్కడ ఉండాలంటే యూ హ్యావ్ ఎ చాయిస్. నీవు దేవుని మార్గంలో నడవాలంటే నీకు చాయిస్ ఉంది. హానోకు దేవునితో నడవాలంటే హానోకు చాయిస్ ఉంది. అందుకని ఈ క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము చాలా కఠినమైనది. యేసుప్రభు అన్నాడు 2 మార్గాలు అంటుంది. ఏంటిది? ఒకటి విశాలమైన మార్గం. ఎక్కడికి నడిపిస్తుందంట? అది ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. కానీ ఇరుకైన మార్గము ఎక్కడ నడిపిస్తుందంట? నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. గమనించండి, ఇరుకైన మార్గములో నీవు నడుస్తున్న సమయంలో, నీవు ప్రయాణిస్తున్న సమయంలో ఇదిగో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు వస్తాయి. అయినా కానీ అలాంటి సమయంలో దేవుడు నీతో పాటుంటాడు. కారణం ఏంటో తెలుసా? యూ హ్యావ్ చూజన్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడుచుటకు, దేవుని మాట వినుటకు గమనించండి, నీవు నడుస్తున్నావు. కనుక నీ విశ్వాస జీవితంలో స్ట్రాంగ్గా, బలముగా ఉండాలంటే దేవునితో పాటు కలిసే నడిచేవాడిగా, దేవునితో సమ్మతించే జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రాముఖ్యమైన వాక్యంలోనికి మనం వచ్చాము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది. 2 జాన్ 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. 4వ వచనము. 2 John chapter 1 verse 4. ఒక్కొక్క వచనం చదువుదామా? తండ్రి వలన మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ఏంటున్నాడు? ఇదిగో యేసుక్రీస్తును శరీరధారిగా రాలేదు అని నమ్మేవారు ఎవరంట? వంచకుడు. వీరు ఎవరంట? క్రీస్తుకు విరోధి. కిందికి చదువు, జాగ్రత్త, కింది. జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ఆ బోధయందు నిలిచి ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నంబర్ 1 మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, ఇదిగో వాట్ యు రిసీవ్ ఇన్ యువర్ మైండ్. ఏమంటున్నాడు? ఇదిగో క్రీస్తు బోధలో అంగీకరించి నిలువని వాడు. క్రీస్తు బోధ అంగీకరించవచ్చు. మనము ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినవచ్చు. ప్రతి వాక్యమును నీవు అంగీకరించి ఇదిగో దానిలో నీవు నిలిచి ఉన్న ఎడలా, దానిలో నీవు నిలిచిన ఎడలా నీవేంటంట? ద ప్రూఫ్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్. నీ యొక్క మారు మనస్సుకి యొక్క రుజువు, నీ విశ్వాసం యొక్క రుజువు ఏంటిదో తెలుసా? వాక్యమును నీవు అంగీకరించినప్పుడు దానిలో నీవు నిలిచి ఉంటున్నావా? చాలామంది వాక్యమును అంగీకరిస్తున్నారు కానీ ఏం చేయడం లేదు. హలో,
వాక్యమును అంగీకరిస్తున్నారు, కానీ వాక్యములో నిలువని వారిగా నీవు ఉంటున్నావు. అందుకొరకే మరి చాలామంది ఏమంటారు, వి షుడ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నీవు జీవించు వాడిగా ఉండాలి. ఆలోచించండి, కింది వచనాలు 4 నుండి 11 వచనాలు జాగ్రత్తగా మనం చూస్తే ఒక్కొక్క విషయం ఉంటుంది. ఇదిగో, దేవుని వాక్యమును నీవు అంగీకరించాలా. ఎక్కడ అంట? నీ మనస్సులో అంగీకరించాలా, నీ హృదయంలో. ఒకసారి ఆలోచించండి, లాస్ట్ వీక్ వాక్యమును ఎంతమంది విన్నారు? ఎంతమంది గత వారం వాక్యమును ఎంతమందికి వాక్యం అర్థమైంది? స్తోత్రం. ఓకే, వాక్యము విన్నారు, వాక్యము అర్థమైంది, అంగీకరించారు. ఆ వాక్యములో ఎంతమంది నిలిచిన్నారు? ప్రభుత్వాడు వినడము కాదు, అంగీకరించడం కాదు. గమనించండి, నీ మనస్సులో ఆ వాక్యము ముద్రించబడినప్పుడు, నీ హృదయంలో ఆ వాక్యము ముద్రించబడుతున్నప్పుడు, నేనంటాను, నీవెక్కడికి వెళ్ళినా కానీ ఆ వాక్యం నీవు వింటుంది. నీవు ఎన్ని రోజులైనా కానీ ఆ వాక్యం ఏమవుతుందో తెలుసా? ఇదిగో, నీ హృదయంలో స్థిరముగా ఉంటుంది. గమనించండి, దైవజనులు చెప్పిన మాట, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట దీనివల్ల నాకు ఇంకా జ్ఞాపకం ఉంటుంది. ప్రభుత్వం ఇదిగో, వాక్యమును నీవు అంగీకరిస్తే సరిపోదు. వాక్యమును అంగీకరించిన నీవు ఆ వాక్యములో నీవు స్థిరుడిగా నీవు ఉండాలా. అప్పుడే విశ్వాస జీవితంలో నీవు ఎదగగలవు. లేని ఎడల మన విశ్వాసం ఏమవుతుందో తెలుసా? పనికిరాని విశ్వాసముగా ఉంటుంది, ప్రయోజనం లేని విశ్వాసముగా ఉంటుంది. దేవుని వాక్యం ఉన్నది, ఈ కొండను చూసి నీవు మాట్లాడుతున్నప్పుడు, ఈ కొండను చూసి నీవు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలంట? విశ్వాసంతో. ఆలోచించండి, ఒకవేళ విన్న మాట నాలో నిలిచి లేని ఎడల నాలో విశ్వాసం ఉండదు. విశ్వాసము లేని ఎడల నేను మాట్లాడినా కానీ ప్రయోజనం లేదు. అదంటున్నాడు పౌలు భక్తుడు. యోహాను రాసిన పత్రికలో ఈ మాట ఉందా? ఇదిగో, నీవు నిజముగా విశ్వాసములో నీవు ఉన్నావా? ఏ బోధలో నీవు నిలుచున్నావు? చాలా జరుగుతుంది. 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి అంత్యక్రీస్తు యొక్క బోధ. ఇది ఎక్కడ ఉందో సార్ చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. స్తోత్రం, హల్లెలూయా. 18వ వచనం ఒకసారి చదవండి. అంత్యక్రీస్తు యొక్క బోధ లేదా అబద్ధ బోధ. 18th verse. అమ్మా, 20వ వచనం చదమ్మా. 20వ వచనం. అయినను ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఏ బోధ అంట? ఏ బోధ? అంత్యక్రీస్తు యొక్క బోధ ఏంటంటే యెజబెలు యొక్క బోధ. రెండవదిగా బిలాము యొక్క బోధ. ఈ 2 బోధలు ఎక్కడ తెలుసా? దేవునివి కావు. ఈ అంత్య దినాలలో దేనిలో నిలుచుంటున్నామో తెలుసా? మనం ఏది చేసినా కానీ నో ప్రాబ్లం. హలో, ఏది చేసినా కానీ నో ప్రాబ్లం. గమనించండి, ఈ బోధ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను అపవాది అంత్యక్రీస్తు యొక్క సంబంధిగా చేస్తుంది. నేనంటాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరు తెలుసు నీవు ఎవరికి చెందిన వాడిగా నీవు ఉన్నావు. నో కదా. నీవు దేవునికి చెందిన వాడవైతే ఇదిగో దేవుని యొక్క బోధలో నీవు నిలిచి ఉంటావు. లోకానికి చెందిన వాడవైతే ఇదిగో లోక బోధలో, లోకంలో ఉన్న వాటిలో నీవు నిలిచి ఉంటావు. అందుకొరకే సండే ఒకరోజు మనం కలుసుకుంటున్నాము. వారమంతా కూడా నీవు దేంతో ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. వారమంతా కూడా దేవునితో నీవు కూర్చుంటున్నావు. నేనంటాను, సండే హార్డ్లీ మనము 45 లేదా గంట సేపు మనం వాక్యం వింటాం కదా. హార్డ్లీ 2 గంటలు కూడా మనం కూర్చోడానికి కష్టమే. ఆలోచించండి, 2 గంటలు కూర్చున్న మనము గంట సేపు వాక్యం వింటున్నాము. కానీ వారమంతా ఏం చేస్తున్నాము? ఆలోచించండి. నేనంటాను, క్రీస్తు బోధలో నీవు నిలిచి ఉన్నప్పుడు, క్రీస్తు బోధలో నీవు నిలిచి ఉంటే నేనంటాను, క్రీస్తు సంబంధిగా, క్రీస్తు కొరకు, క్రీస్తు జీవితాన్ని నీవు జీవిస్తావు. అందుకని నేను
మనకు రెండు జీవితాలు ఉంటున్నాయి. ఒకటి ఈ లోక జీవితము, రెండవది పరలోక జీవితము కదా. వీ హ్యావ్ 2 లైఫ్స్. ఒకటి ఈ భూలోకములో ఉన్నప్పుడు ఇదిగో ఈ భూలోకములో జీవితాన్ని జీవిస్తున్నాము. రెండవదిగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకాన్ని జీవిస్తున్నాము. ఆలోచించండి, నేను చెప్తున్నాను, నీవు ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు? మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వచ్చాము. యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో జీవితమును జీవిస్తున్న నీవు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నావు? మనకు అర్థం కావాలంటే ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము దినములలో ప్రైజ్ ది లార్డ్. 12వ వచనం చదువు. 12th verse. ఇస్సాకు ఆ దేశమునందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 పంటను, ప్రైజ్ ది లార్డ్, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము కరువు కాలంలో వచ్చిన కరువు కంటే ఇదిగో ఇస్సాకు కాలంలో మరొక కరువు వచ్చింది. ఈ కరువు ఎలాంటిదంట? భయంకరమైన కరువు. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కంటే భయంకరమైన కరువు కాలము. ఆలోచించండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళాడు. కానానులో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు. గమనించండి, వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ ఇస్సాకు మాత్రం దేవుని వాక్యం ఉన్నది, తన జీవితంలో కానానులో జన్మించాడు, కానానులో పెరిగాడు, కానానులో మృతి చెందాడు. ఐగుప్తులోకి అడుగు పెట్టలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇస్సాకు యొక్క జీవితము ప్రత్యేకమైనది. ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా? ఈ లోకంలో ఉంటున్న సమయంలో, ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఎవరి జీవితాన్ని జీవించాడు తెలుసా? దైవికమైన జీవితమును ఇస్సాకు జీవించాడు. విశ్వాసముతో విత్తనము వేయడం ప్రారంభించాడు. అందుకొరకు నేనున్నాడు, ఎవరి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు? హలో, ఈ లోకంలో ఉంటున్న సమయంలో ఎవరి జీవితాన్ని? నేను బిఫోర్ లాస్ట్ వీక్ నేను చెప్పాను, యోసేపు తండ్రి ఇంట్లో ఉంటున్నప్పుడు తండ్రి యొక్క లైఫ్ని ఆ జీవితాన్ని జీవిస్తున్నాడు. యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు పొతిఫర్ జీవితాన్ని యోసేపు జీవించాడు. చెరసాలలో ఉంటున్నప్పుడు చెరసాలలో నాయకుడి యొక్క జీవితంలో, ఫరో దగ్గర ఉంటున్నప్పుడు ఫరో ఏమన్నాడు? కరువు వచ్చినప్పుడు, నా దగ్గర రాకండి, మీరందరూ ఎక్కడ పోండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఆలోచించండి, దేవుని వాక్యం అంటుంది, ఈ లోకంలో ఈ శరీరంలో ఉంటున్న నీవు ఎవరి లైఫ్ని నీవు జీవిస్తున్నావు? క్రీస్తు జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? నేను అంటున్నాను, క్రీస్తు జీవితాన్ని నీవు జీవిస్తే ప్రభు యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? మొదటి పేతురు రాష్ట్ర పత్రిక స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, వి వర్షిప్ యువర్ నేమ్, వి వర్షిప్ యువర్. సారీ, 2 పీటర్ 1:3 చదవండి. 2వ పేతురు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. ఆయన దైవశక్తి జీవమునకును ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అధికమైన వాగ్దానమును, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏం చేస్తాడంటే దేవుడు, ఇదిగో ఇఫ్ యు ఆర్ లివింగ్ హిస్ లైఫ్, ఆయన జీవితమును ఇదిగో నీవు ఇక్కడ జీవిస్తున్నాడు. అలా ప్రభు ఏం చేస్తాడు తెలుసా?
నీకు అమూల్యమైన వాగ్దానం అనేది నీకు ఇవ్వబడింది. ఒకసారి చూడండి, ప్రామిసెస్ ఎవరికి చెందినది, వాగ్దానాలు ఎవరికి చెందినది. అందుకొరకే ఇదిగో సమరే స్త్రీ వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏమంటున్నా, అయ్యా నీ బల్ల పైన ఉన్న రొట్టెలను నాకు దయచేయి. ఆ బల్ల పైన ఉన్న రొట్టెలు ఇదిగో క్రింద పడినప్పుడు ఏం చేస్తాయంట, కుక్కగులు కూడా ఆ ముక్కలు తింటాయి కదా. దేవుడు ఏమన్నాడు, ఇదిగో నిబంధనలు ఉన్న వారికి మాత్రమే వాగ్దానములు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ప్రభుత్వం ఇదిగో నీవు నిబంధనలో నీవు ఉన్నవాడవు, దేవుని యొక్క జీవితాన్ని నీవు జీవిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు సార్, ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలన్నీ కూడా నీవు కలిగి ఉంటావు. నీవు ఒకసారి ఆలోచించండి, చాలామంది క్లెయిమ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఏమంటారు సార్, ఒప్పుకో పొందుకో. ఒకసారి ఆలోచించండి, దేవుని వాగ్దానం నీవు ఒప్పుకుంటున్నావు, నీవు పొందుకుంటున్నావా? ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడిందా? హలో, వాగ్దానం పొందుకుని నీవు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడిందా? దేవుని వాగ్దానము ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందంటే ఇదిగో ఎవరైతే ఆయన జీవితమును జీవిస్తారో. ఇస్సాకు చేసిన పని తెలుసా, ఈ భూలోకంలో ఉంటున్నప్పుడు ఇదిగో దైవికమైన జీవితమును జీవించాడు. దేవుని వాక్యం ఉంటుంది, దైవికమైన జీవితంలో నీవు ఉన్నావంటే రుజువు ఏంటిది కదా, ఇదిగో దేవుని వాగ్దానాలు నీవు అనుభవిస్తావు. రెండవదిగా ఏం జరుగుతుందో సార్, దేవుని కొరకు నీవు ఆత్మీయ ఫలములలో ఫలించువాడిగా, యు విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. ఫలము అనేది నీవు కలిగి ఉంటావు. స్తోత్రం. ఏ కాలములో మనం ఉన్నామో తెలుసా, యజమానుడు ఫలము కొరకు వెతుకుతూ వచ్చే కాలములో మనం ఉన్నాము. ఎలాంటి దినాలలో ఉన్నామంటే ఇదిగో యజమానుడు వెతుకుతూ ఉంటున్నాడు. నిజముగా నీలో ఫలములు నిలిచున్నాయా? ఫలములు నిలిచినలా దిమ్మరా. ఈ ఫలములు ఏంటిదో తెలుసా? ఈ ఫలములు ఏంటిది? ఇదిగో అది యోహాను రాసిన పత్రిక చూడండి, ఫస్ట్ జాన్, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, సెకండ్ జాన్, ఇంతకుముందు చదివినది, సెకండ్ జాన్ 1:7 చదవండి, 5 to 7. 2nd John 1st chapter చదువు. ఏంటంట, మేము మీ మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టకనుక మీరు పూర్ణ ఫలములు పొందునట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో మీరు చెడగొట్టగనక మేము బోధించిన వార్తలను ఇదిగో మీరు పాడు చేసుకొనక ఏం చేయమంటున్నాడు, ఇదిగో మీరు పూర్ణ ఫలములు కలిగి ఉండవటకు. అలా అంటాను, నేను చెప్పాను, ఇనుముని ఏది పాడు చేయలేదు కదా. ఇనుముని ఎవరైనా ఏదైనా పాడు చేయగలదా ఇనుముని? కానీ ఇనుము ద్వారానే నాశనం అవుతుంది కదా. ఇనుము తనంత తానే ఏమవుతుందంట, వేస్ట్ అయిపోతుంది. ఇనుముని ఎవరు పాడు చేయలేరు, ఎవరు వ్యర్థం చేయలేరు, దాన్ని వేస్ట్ ఎవరు చేయలేరు, అంత శక్తివంతుంది. కానీ ఇనుము తానంత తానే పాడైపోతుంది. ఎలా పాడైపోతుందో తెలుసా? రస్ట్ పట్టి దానికి. రస్ట్ ఎప్పుడు పడుతుందో తెలుసా అమ్మా? ఎప్పుడు పడుతుంది? ఇదిగో ప్రయోజనం లేకుండా ఒక మూల పడేసినప్పుడు దినాలు గడుస్తున్న కొలది ఏమవుతుందో తెలుసా? దానికి రస్ట్ వచ్చేస్తుంది. రస్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది? దేనికి కూడా పనికిరాదు. ప్రభుత్వం ఇదిగో ఎవరును మిమ్మల్ని పాడు చేయక, ఇదిగో ఎవరు చేత కూడా నీవు మోసపోక, ఎవరి ద్వారా కూడా నీ ఆత్మీయ జీవితంలో ఇదిగో నీవు దెబ్బతినక నీవేం చేయాలంట? ఇక్కడ 7 విషయాలు రాయబడింది. ఈ 7 ఏంటిదో తెలుసా? 7 జ్యువెల్స్. 7 ఒక ఏమంటారు, అలంకరణ కొరకు ఒక నెక్లెస్కి ఏముంటుందంట, జ్యువెల్స్ ఉంటాయి కదా. ఈ విశ్వాస జీవితంలో అలంకారణము ఏంటిదో తెలుసా? ఈ 7 జ్యువెల్స్. ప్రభుత్వున్నాడు, నీ విశ్వాస జీవితంలో ఇదిగో నీవు రస్ట్ పట్టక, ఇదిగో నీవు భ్రష్టుడిగా కాకుండా నీవేం చేయాలి తెలుసా? నీవు
ఏం కావాలా? ఏం చేయాలా? గమనించండి, అలంకరించబడాలా. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దానిలో ఒక్క విషయాన్ని మనం చూద్దాం. విశ్వాస జీవితంలో ఇదిగో నేను అలంకరించబడాలా, నేను పాడు కాకుండా నేను ఉండాలంటే ఈరోజు ఒకటి మాత్రం మనం చూద్దాం. ఏంటో తెలుసా? చూడండి ఒక్క విషయం, అదే వచనం. స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. 1 John 2 John 5th verse చదువు ఒకసారి. కాగా లెవెన్త్ వర్స్ చదువు ఒకసారి. మిమ్మల్ని కలుసుకొని ఏర్పరచబడిన నీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, 11th verseలో ఒక విషయం ఉంటుంది. హీ హూ డస్ గుడ్ ఈజ్ ఆఫ్ గాడ్, బట్ హీ హూ డస్ ఈవిల్ హ్యాస్ నాట్ సీన్ గాడ్. ఏముంది 11th verseలో? హీ హూ డస్ గుడ్ ఈజ్ ఆఫ్ గాడ్. మంచిది చేయువాడు, మంచిని ప్రేమించువాడు, మంచిని కోరుకునేవాడు ఎవరంట? దేవుని సంబంధి. వాట్ ఈజ్ గుడ్? లోకంలో ఉన్నవారు ఏమంటారంటే లోకంలో ఉన్నవారు మంచి చేయాలి కదా, సహాయం చేయడము, మంచి చేయడం. ఏంటిది? మంచి చేసినప్పుడు ఆ మంచివి ఇదిగో పరలోకానికి తీసుకొని వెళ్తుంది. పరలోకానికి తీసుకొని వెళ్ళేది మంచిది కాదు. కానీ దేవుడు మంచివాడు కనుక దేవుడు అంటాడు, ఆయన పిల్లలముగా నీవు ఏది చేయాలంట? మంచిది. గమనించండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఏది మంచిది? వాట్ ఈజ్ గుడ్? ఏది ప్రాముఖ్యమైనది? ఏది మంచిది? ఒక విశ్వాసములో కలిగి ఉన్న వ్యక్తి విశ్వాస జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? ఏది మంచిది? ఇతరులకు నేను ఏ మంచి చేయగలను? చాలా లోకంలో ఉన్నవారు అంటారు ఏంటి? ఏమంటారు? అన్నదానం. స్తోత్రం. అన్నదానం చేయాలా, తర్వాత వస్త్రదానం చేయాలా. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంట? ఏమిటంటే పుణ్యం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నీవు మంచి అన్నదానం చేస్తే నీకు పుణ్యం దొరుకుతుంది, వస్త్రదానం చేస్తే నీవు పుణ్యం దొరుకుతుంది. గమనించండి. కానీ దేవుడు ఏమంటే తెలుసా? దేవుడు మంచివాడైన ఆయన నీ యొక్క విశ్వాస జీవితంలో కలిగి ఉన్న నీవు ఇదిగో మంచిని చేయుటకు పిలువబడ్డావు. ఆ మంచిది ఏంటిదో తెలుసా? దేవుని యొక్క కార్యములు. స్తోత్రం. నేనంటున్నాను, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే మంచిది ఏంటో తెలుసా? నీ పొందుకున్న రక్షణను నీవు కాపాడుకుంటూ అనేకులకు రక్షణను చూపించడమే. ఇట్స్ గుడ్. నేనంటాను, నీవు రక్షించబడి విశ్వాసంలో ఉన్నావంటే దానికి రుజువు ఏంటో తెలిసి నీ రక్షణను కాపాడుకుంటూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించడము. నేనంటాను, నీ లైఫ్లో ఒక్కరినైనా దేవుని రాజ్యంలో నడిపించావా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని పుట్టిన వారిని విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? లోకములో తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడమ్మా? దేని కొరకు పంపించాడు? ఎవరు నశించిపోకుండా ఉండడానికి. దేవుడు మంచివాడు కనుక మంచి కార్యం ఏది చేస్తాడో తెలుసా? ఏ ఒక్కరు కూడా నశించకూడదు. ఆలోచించండి, దేవుని మంచితనము కలిగిన నీవు ఎంతమంది కొరకు ఇదిగో నీవు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావు? ఎంతమందిని రక్షణలో నీవు నడిపించగలుగుతున్నావు? ఒక పూట భోజనం పెడితే తిని మర్చిపోతారు, కానీ
ఆత్మకు నీవు రక్షణ ఇచ్చినలా, రక్షణ మార్గంలో నడిచినలా గమనించండి. నువ్వేం చేస్తున్నావు సార్? వారు నిత్య నరకాగ్నిలో నుంచి నీవు తప్పిస్తున్నావు. సంఘము ఏది మర్చిపోయిందో తెలుసా? దేవుని యొక్క మంచితనమైన రక్షణను పంచడము, స్వార్థను ప్రకటించడము, ఆత్మలను రక్షించడము మర్చిపోయింది. అందుకొరకే సంఘము విశ్వాసములో ఎదగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సంఘము విశ్వాస జీవితంలో ఫలింపబోవడానికి కారణం ఏంటిది? ఫలించబోవడానికి కారణం ఏంటి తెలుసా? స్వార్థ నా పని కాదు. యేసే గురించి చెప్పడము నా పని కాదు. ఎవరి పని అది? పాస్టర్ల పని, సేవకుల పని, స్వార్థికుల పని. ఆలోచించండి. నేను పరలోకం నీకు చెందింది కాదా? నిద్ర వస్తుందామా? హలో, నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకోబోతున్నాయా? ఆలోచించండి. పరలోకం నీకు వద్దా? పరలోకంలో స్థానము దేవుని సేవకులే మాత్రమే ఉండాలా? ప్రభు అన్నాడు, రక్షణ పొందుకున్న నీవు ఆ రక్షణ గురించి ప్రకటించకపోతే, ఇదిగో ఏజ్కెళ్తో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏజ్కెళ్తో ఇదిగో వారి పాపముల గురించి నీవు చెప్పని ఎడలా వారి పాపములో పాలిభాగస్తుడవు నీవు. వారి పాపములో నీవు పాలిభాగస్తుడవు. గమనించండి. నేనంటాను, దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుని మంచితనములో ఇదిగో కలిగి ఉన్న నీవు ఆ మంచితనం గురించి ప్రకటించువారము. ఎస్, వ్యతిరేకత వస్తుంది. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది, నిందలు వస్తుంది. ఆయన కానీ దేవుడు ఏమన్నాడు సార్? నీవు దుఃఖించకు. నీవు వారిని బట్టి వారు నిన్ను నిందిస్తున్న సమయంలో నీవేం చేయాలి సార్? ఆనందించాలా. కానీ నీవేం చేస్తున్నావు సార్? దేవుని మంచితనముల గురించి నీవు ప్రకటించు వాడిగా నీవు ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, మన పని ఏంటిదంటే ఒకే పని, చెప్పడము మన పని. ఫోర్స్ చేయడం కాదు. ఫోర్స్ చేయడం మన పని కాదు. ఏం పని? చెప్పడం మాత్రము మన పని. గమనించండి. నేనంటాను, నీవు చెప్తున్నది వారి జీవితంలో ఒకరోజు కాకపోతే ఒకరోజు ఫలిస్తుంది. ఆ టైంలో వ్యతిరేకించవచ్చు, కానీ నిశ్చయముగా అది ఫలభరితముగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం చదువుదాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. హల్లెలూయా. ఈ మాట అందరికీ తెలుసు. నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I'm sorry. Thank you, Lord. ఓకే, సారీ. 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 2 and 3. 12th chapter 3, 2 and 3. మరియు నిత్య జీవమును అనుభవించుటకు కొందరు బుద్ధిమంతులవైతే ఆకాశ మండలంలోని జ్యోతుల పోలిన వారు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె. ప్రైజ్ ది లార్డ్. ఏముందమ్మా? ఈ వచనం అర్థమవుతుందా ఎవరికైనా? కానీ ఎవరికైనా అర్థమవుతుందా? చాలా జాగ్రత్త అయింది. ఏమంటే, దోస్ హూ ఆర్ వైస్ షల్ షైన్ లైక్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద ఫర్మనెంట్. జ్ఞానులు నక్షత్రము పోలిన వారిగా ఉంటాము. హలో, నీతి మార్గములో అనుసరించి అనేకులను నీతి మార్గంలో నడుచువారు ఎవరంట? మన పక్క వారిని అడుగుదాం. మన పక్క వారిదాము, నీవు జ్ఞానుడవా అజ్ఞానుడవా అడుగుదాం. అడుగుదామమ్మా, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. జ్ఞానుడవా అజ్ఞానుడవా? జ్ఞానం లేని వాడవా జ్ఞానుడవా? నీకు తెలుసు నీవు ఎలాంటి వాడవో. జ్ఞానుడవైతే ఏమవుతుందంట? జ్ఞానవంతులు నక్షత్రములు ఎక్కడంట? ఆకాశంలో నక్షత్రమును పోలిన వారిగా ఉంటారు.
జ్ఞానుడవైతే ఇదిగో రక్షణ మార్గంలో నీవు అనేకులను నడిపిస్తావు. నీకు తెలుసు ఎవరు నీవు. కనుక ఈ వచనంతో ముగిస్తాము. ఈ వచనంతో నీతి మార్గములో నడుచుకుంటూ అనేకులను ఇదిగో నీతి మార్గంలో నడిపించువాడు ఆకాశమందు నక్షత్రాలు పలే జ్యోతుల వలె వారు ఉంటారు. కనుక దిన్నరా ఫస్ట్ వన్, మొట్టమొదటిది, నీ విశ్వాసములో నీవు ఎదగాలంటే, నీ విశ్వాసములో స్థిరముగా ఉండాలంటే, విశ్వాసములో బలమైన వాడిగా నీవు ఉండాలంటే నీవు చేయవలసిన పని తెలుసా? ఇదిగో దేవుని మంచితనమును గురించి నీవు ప్రకటించడం ప్రారంభించు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయంట? దేవుని మంచితనం గురించి నీవు ప్రకటించు. నేనంటాను ఆ మంచితనము అనేకులను దేవుని వైపు నడిపిస్తుంది. నీవు ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశములో జ్యోతి వలె నీవు జీవిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. జ్యోతులు ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తుంటుంది. ఆరిపోవు అవి. అది ఆరిపోతాయా? కొన్నిసార్లు ఈ స్టార్స్ కొన్నిసార్లు మరుగు చేయబడితే కనిపించవు. దాని అర్థము అవి రాలిపోయాయా? నో. ఏమైపోయింది? ఆ యొక్క మేఘము ద్వారా కప్పబడ్డాయి. నేనంటున్నారా, ఆ మేఘం తొలగించబడిన తర్వాత మరలా దాని లైట్ మరలా భూమి పైన ప్రకాశిస్తూ ఉంటుంది. నేనంటున్నారా, ఇదిగో దేవుని మంచితనం నీవు ప్రకటించు వాడిగా ఉన్న కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇదిగో అవమానాలను బట్టి, హింసలను బట్టి నీవు మరుగు చేయబడుతవచ్చు. కానీ ఇదిగో ఎప్పుడైతే అవి తొలగించబడతాయో నీవు మరలా ప్రకాశించు వాడిగా నీవు ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సేవకుడిగా ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉన్నారంటే నక్షత్రం వలె వారు పోలిన వారిగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను జ్యోతుల వలె నేను ప్రకాశించాలా, దేవుని మంచితనమును ప్రకటించూస్తూ ఇదిగో అదే సమయంలో నా విశ్వాస జీవితంలో నేను ఎదుగువాడిగా నేను ఉండాలా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుళ్ళరా